నమస్కారం ఇది సంగతికి స్వాగతం. మందగించిన దేశ ఆర్థిక ప్రగతి, కుంగుతోన్న వృద్ధి రేటు, అడుగంటుతున్న విదేశీ మారక ద్రవ్యం, కట్టు తప్పుతోన్న ద్రవ్యోల్బణం, కుదేలైన పారిశ్రామిక రంగం, పెరిగిపోయిన నిరుద్యోగిత, మండుతున్న నిత్యావసరాలు, ఆశాజనకంగా లేని సాగుబడి, రైతుల ఆత్మహత్యలు, శ్రమజీవుల రోదనలు, ఆకలి కేకలు, రోగాలు రొప్పులు, ఇంతలింతలవుతోన్న సంపన్న పేదరిక వర్గాల మధ్య అంతరం. ఇవి యూపీఏ వారసత్వంగా ఎన్డీఏకు అందించిన సవాళ్లు. గత పాలనలో 125 కోట్ల భారతీయుల 10 ఏళ్ల అనుభవాలు. వీటన్నింటికీ సమాధానం చెప్పగలిగేది ఒక్క మోడీనే అని భావించిన సగటు భారతీయుడు ఆయన నేతృత్వంలో ఎన్డీఏ సర్కారు ప్రవేశపెట్టబోయే బడ్జెట్పై గంపెడాసలు పెట్టుకున్నాడు. వచ్చే వారం పార్లమెంటు ముందుకు రానున్న జైట్లీ బడ్జెట్లో ఇరుసులిరిగిన ఆర్థిక రథాన్ని మైళ్ల వేగంతో పరుగులు తెయించగల మంత్రదండం ఒకటే ఆవిష్కృతం కావాలని పొలంలో విత్తు పెట్టే రైతు నుంచి వేల కోట్ల రూపాయల వ్యాపారం చేసే బడా వ్యాపారుల వరకు ప్రతి ఒక్కరూ గట్టిగా కోరుకుంటున్నారు. ఈ క్రమంలో అరుణ్ జైట్లీ గారి బడ్జెట్ వంటలో సామాన్య భారతం కోరుకుంటున్న గుమగుమలను ఒక్కసారి పరిశీలిద్దాం. పదేళ్ల పాటు అంకెల గారడీలు, దేశాన్ని ఆదుకోలేకపోయిన యూపీఏ బడ్జెట్లు, దశాబ్ద కాలంలో ఎన్నో పథకాల ప్రవేశం, నిధుల దారి మళ్లింపుతో సతమతం, పడకేసిన మౌలికం, ప్రగతిని మరచిన పారిశ్రామికం, పెరిగిపోయిన నిరుద్యోగం, మాటల మత్తులో ముంచిన మాజీ ఏలికలు, ఫలించని సగటు భారతీయుడి స్వప్నాలు, జైట్లీ బడ్జెట్ పైనే కోటి ఆశలు. భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ సర్కారు 10 ఏళ్ల తర్వాత కేంద్రంలో ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ పట్ల దేశం మొత్తం దృష్టి సారించింది. కాంగ్రెసేతర ప్రభుత్వంలో విత్త మంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీ తమ ఆశల ప్రతిరూపంగా 2014-15 బడ్జెట్ ను మోసుకు వస్తారన్న తలంపులో తేలియాడుతోంది. బడ్జెట్ లో ఆర్థిక సంస్కరణలు పట్టాలెక్కుతాయని, ద్రవ్యలోటు నుంచి బయటపడి అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా పరుగులు తీయడం ఖాయమని విశ్వసిస్తోంది. దేశం తీవ్రమైన ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న తరుణంలో వస్తోన్న ఈ బడ్జెట్ ప్రభుత్వం నుంచి ఆయా సంస్థలకు భరోసా కల్పించేలా కొత్త విధానాలకు అంటుకడుతుందని వివిధ రంగాలు ఆశపడుతున్నాయి. విదేశీ, స్వదేశీ పెట్టుబడులకు అనుకూలమైన నిర్ణయాలు ఉంటాయని విశ్వసిస్తున్నారు. ఇటీవల దేశాన్ని ప్రధానంగా 2 సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. వాటిలో ఒకటి నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించిన వాటి ప్రభావం లేకపోవడం, మరొకటి దేశంలో ఇంధన ధరల పెంపునకు కారణమవుతోన్న ఇరాక్ సంక్షోభం. ఈ 2 సమస్యలను దృష్టిలో పెట్టుకుని జైట్లీ బడ్జెట్ రూపకల్పన చేసే అవకాశం ఉంది. ఇప్పటికే రైలు రేట్లు పెంచడం ద్వారా ఆర్థిక స్థిరీకరణకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న సంకేతాలను పరోక్షంగా ఇచ్చినట్లయింది. ఈ క్రమంలో ఎక్కడైనా వెసులుబాట్లు కల్పించినా తిరిగి ఆ రంగం నుంచి ఆర్థిక వ్యవస్థకు భారీగా తోడ్పాటు ఉండేలా జైట్లీ పథక రచన చేయొచ్చు. 2014-15 బడ్జెట్ కొన్ని లక్ష్యాల సాధనతోనే ఉండే అవకాశం ఉంది. స్థూల జాతీయోత్పత్తి జీడీపీని పెంచేందుకు సరికొత్త చర్యలకు జైట్లీ ఉపక్రమించవచ్చు. స్థిరమైన సమీకృతాభివృద్ధి లక్ష్యంగా వివిధ పథకాలకు అవుతున్న ఖర్చుకు ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి మధ్య సమతుల్యం సాధించేలా బడ్జెట్ రూపకల్పన సాగనుంది. దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రాణాధారంగా నిలిచిన మౌలిక రంగాన్ని పరుగులు పెట్టించడం, వస్తు సేవల పన్ను వంటి అంశాల్లో సరైన విధానాలు తెలిపే అవకాశం ఉంది. వీటితో పాటు గత కొన్నేళ్లుగా నేలచూపులు చూస్తున్న కరెంటు ఖాతా లోటును తగ్గించడం, పెట్టుబడిదారులు భరోసా కల్పించేలా విధానాలు రూపకల్పన వంటి అంశాలు ఈ ఏడాది కొత్త బడ్జెట్ లో ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆయా రంగాలపై ప్రభుత్వం పెట్టబోయే ఖర్చు, రాబడి వంటి అంశాలను పరిశీలిద్దాం. యూపీఏ హయాంలో మందగించిన వృద్ధి రేటునే ప్రధాన ప్రచారాస్త్రంగా మలుచుకుని ఎన్నికల్లో ఎదిరి పక్షాలపై నిప్పులు చెరిగిన నరేంద్ర మోడీ ప్రధానిగా మారిన తర్వాత వృద్ధి రేటును పెంచేందుకు నిర్ణయాత్మకంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఈ క్రమంలో వివిధ రంగాల్లో పెట్టుబడులను పునఃసమీక్షించే అవకాశం ఉంది. తద్వారా పారిశ్రామిక ప్రగతికి అంటుతొడిగి వృద్ధి రేటును పెంచనున్నారు. ఈ క్రమంలో విద్యుత్, రహదారి రంగాలకు పెద్దపీట వేసి మౌలిక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించనున్నారు. రాజీవ్ గాంధీ ఈక్విటీ పథకంలో మార్పులు చోటు చేసుకోవచ్చు. ఈ పథకం కింద తొలిసారిగా పెట్టుబడులు పెడుతున్న వారికి 10 లక్షల కంటే తక్కువ రాబడి ఉంటే పన్నులలో కోతలుంటాయి. ఈ పథకంలో మార్పులు చేసి అందరికీ వర్తింపచేసి లబ్ధి పొందాలని కేంద్రం ఆలోచన చేయొచ్చు. దీంతో పాటు గృహ నిర్మాణ రంగాన్ని ఆదుకునేందుకు కొత్త విధానాలను ప్రకటించే అవకాశం ఉంది. మరొక అడుగు ముందుకేసి భారం తగ్గించుకోవాలనుకుంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న సర్కారు పెట్టుబడులను తగ్గించుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఆర్బీఐ సర్కారీ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాను తగ్గించుకోవాలని సూచనలు చేసింది. తద్వారా ఆర్థిక లోటు నుంచి బయటపడి రాబడిని పెంచుకోవచ్చు.
గత ఆర్థిక సంవత్సరంలో నాటి సర్కారు మౌలిక వసతుల రంగంలో 50,000 కోట్లకు కొంచెం అటు ఇటుగా కేటాయించడం పట్ల మోడీ విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం దేశంలో మౌలిక వసతులు కల్పించడానికి 55 లక్షల కోట్లు అవసరమైతే కేవలం ఇసుమంతే విధించారంటూ మోడీ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో మోడీ ఈ రంగానికి పెద్దపీట వేయనున్నారని ఇట్టే అర్థమవుతోంది. రక్షణ రంగంతో పాటు మౌలిక రంగంలోనూ విదేశీ పెట్టుబడులను ప్రవేశపెట్టాలని కేంద్రం యోచించవచ్చు. వీటితో పాటు కొన్ని ప్రత్యేకమైన ప్రాజెక్టులకు పన్ను మినహాయింపు విధించడం ద్వారా ఈ రంగాన్ని మరింతగా ప్రోత్సహించే అవకాశం ఉంది. కోతలు లేని విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఎన్డీఏ గుజరాత్ తరహాలో సౌర విద్యుత్తును ప్రోత్సహించేందుకు నిధులు అందించే అవకాశం ఉంది. వీటితో పాటు త్రిశంకు స్వర్గంలో నిలిచిన అనేక ప్రాజెక్టులకు మోక్షం లభించే సూచనలు ఉన్నాయి. యూపీఏ సర్కారు యువతలో వివిధ అంశాల్లో నైపుణ్యం పెంపొందించేందుకు గత బడ్జెట్లో 1000 కోట్లు కేటాయించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన మోడీ తన రాష్ట్రంలో సుమారు 800 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిన అమెరికా సైతం నిపుణులలేమితో సతమతమవుతున్న విషయాన్ని ఆయన అప్పట్లో గుర్తు చేశారు. దేశీయ ఉత్పత్తులను పెంచి చైనాకు దీటుగా ముందుకు పోవాలన్న నరేంద్రుడి ఆకాంక్షలకు అనుగుణంగా జైట్లీ ఈ రంగానికి అధిక మొత్తంలో కేటాయింపులు జరిపే అవకాశం ఉంది. ఇప్పటికే అనేక విమర్శలు ఎదుర్కొంటున్న ఉపాధి హామీ వంటి పథకాలను సైతం నైపుణ్యం సాధించేందుకు వినియోగించాలని ప్రధాని గతంలో చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కూడా ప్రాంతాన్ని బట్టి మార్పులకు లోనయ్యే అవకాశం ఉంది. ఈ పథకంలో ఖర్చవుతున్న నిధులు, జరుగుతోన్న ఉపాధి కల్పనను సైతం ప్రభుత్వం మదించేలా కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంది. భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీ రాష్ట్రాల అభిప్రాయాలను, అవసరాలను పరిగణలోకి తీసుకుంటామని గతంలోనే ప్రకటించారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్రం రాష్ట్రాల నుంచి విశ్వాసాన్ని కోల్పోతోందని విమర్శించారు. వనరుల కల్పన విషయంలో సమైక్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా కేంద్రం వైఖరి ఉంటోందని విమర్శించారు. ఎక్కువగా మన దేశంలోని ప్రధానులు, విత్త మంత్రులు కేంద్రం బడ్జెట్ రూపొందించే సమయంలో సమైక్య అంశాన్ని పరిగణలోకి తీసుకున్న సందర్భాలు చాలా తక్కువ. ఈ విషయంలో ప్రస్తుత సర్కారు గత సర్కారుల మాదిరిగా రాజకీయాలు చేయకుండా రాష్ట్రాల స్థితిగతులను అంచనా వేసి సముచిత అవకాశాలు కల్పించే అవకాశాలున్నాయి. వస్తు సేవల పన్ను విస్తరణ ప్రముఖంగా రాష్ట్రాలపైనే ఆధారపడి ఉంటుందని మోడీ ఇప్పటికే కొందరు ముఖ్యమంత్రులకు తెలిపారు. గత కొన్నేళ్లుగా అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటున్న ఉత్పత్తి రంగానికి చేయూతనిచ్చేలా కేంద్రం విధానాలు రూపకల్పన చేయొచ్చని ఆయా వర్గాల్లో ఆశలు అల్లుకున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. గత సర్కారు ఉద్యోగ కల్పనలో దారుణంగా విఫలమైందని విమర్శించిన మోడీ ఉత్పత్తి సేవల రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా కొత్త ఉద్యోగాలను సృష్టించి తద్వారా నిరుద్యోగాన్ని తగ్గించాలని, తద్వారా ఆర్థిక రంగానికి సాయం చేయాలని యోచిస్తున్నారు. సమాచార, సాంకేతిక రంగాల్లో మాత్రమే వినిపిస్తున్న ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటును ఉత్పత్తి రంగం, వాణిజ్య రంగాలకు విస్తరింపచేయాలని కొన్ని పారిశ్రామిక రంగాల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రస్తుత విధానాన్ని పునఃసమీక్షించి పెట్టుబడిదారులకు ఉపయుక్తమైన విధానాలను రూపకల్పన చేయాల్సి ఉంది. తద్వారా భారతదేశాన్ని ప్రపంచ వస్తోత్పత్తి రంగంలో ప్రధాన పోటీదారుగా నిలిపే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న సబ్సిడీ బిల్లును మరింత శక్తివంతంగా వినియోగించేందుకు కేంద్రం కసరత్తులు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రజలకు అందుతున్న సబ్సిడీలో కోత ఉండే అవకాశం లేదు. అయితే లబ్ధిదారుల లెక్కలు, పథకం అమలవుతోన్న తీరుపై పర్యవేక్షణను పెంచే అవకాశం ఉంది. అప్పుడే పేదలకు పథకాల ఫలాలు ఖచ్చితంగా చేరతాయని మోడీ యోచన. ప్రస్తుతం దేశంలో కరవు ఛాయలు కమ్ముకున్న నేపథ్యంలో ఆహారంపై అందిస్తున్న రాయితీలపై కోత విధించే సాహసం ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో చేయలేదు. ఇరాక్ సంక్షోభం కారణంగా రోజు రోజుకు ముడి ఇంధన ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ కొన్ని రకాల ఉత్పత్తులపై సబ్సిడీ భారం తగ్గించుకోలేకుండా ఇంధన, గ్యాస్ కు అందిస్తున్న సబ్సిడీలో అవసరాలకు అనుగుణంగా మార్పులు చేస్తూ సబ్సిడీల భారం నుంచి కొంత వెసులుబాట్లు పొందే అవకాశం ఉంది. సనాతన భారతీయ మొత్తం వ్యవసాయంపైనే ఆధారపడింది. ఇప్పటికీ సాగే దేశానికి వెన్నెముకగా కనిపిస్తోంది. ఇటువంటి ప్రధాన రంగం నేడు అష్ట కష్టాలను ఎదుర్కొంటోంది. దీనికి ప్రధానంగా ప్రకృతి కరుణ లేకపోవడం ఒక కారణమైతే పాలకుల నుంచి కర్షకులకు సరైన ప్రోత్సాహం లేకపోవడం మరో కారణం. ప్రస్తుత పరిస్థితి మరీ దారుణం. ఋతుపవనాలు ప్రవేశించిన దేశంలో ఇంకా వర్షాభావ పరిస్థితులు తొలగిపోలేదు. తత్ఫలితంగా సాగు నడవక అన్నదాతలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి కర్షకులను బయటపడేసేందుకు కేంద్రం నడుం బిగించే అవకాశం ఉంది. వ్యవసాయోత్పత్తులపై ధరాభారాన్ని తగ్గించేలా నిర్ణయాలు వెలువరించడం, పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారాన్ని అందజేసే విషయాల్లో స్పష్టత కనబరచవచ్చు. వృద్ధి రేటును పరుగులు పెట్టించడమే ప్రధాన ఎజెండాగా ముందుకు వెళ్తున్న మోడీ సర్కారు విధానపరమైన అనేక మార్పులకు వెళ్లే అవకాశం ఉంది.
ముఖ్యంగా పన్నుల విధానాలను సరళతరం చేయనుంది. రెట్రాస్పెక్టివ్ పన్ను విధానం కారణంగా దేశంలోకి విదేశీ సంస్థలు పెట్టుబడి పెట్టే క్రమంలో కొన్ని భయాలకు లోనవుతున్నాయి. ఈ పన్ను విధానంలో మార్పులు తేవడం ద్వారా అంతర్జాతీయ వ్యాపార రంగంలో దేశ ప్రతిష్టను ఇనుమడింపచేయాలని మోడీ సర్కారు యోచిస్తోంది. ఆదాయ పన్నుపై అదనంగా ఉన్న సేవల పన్నును తొలగించడంతో పాటు వస్తు సేవల పన్నును తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. ఇప్పటికిప్పుడు జీఎస్టీని తీసుకొచ్చే యోచనలో కేంద్రం లేకున్నా భవిష్యత్ మార్గసూచీని జైట్లీ ప్రకటించే అవకాశం ఉంది. ఈ పన్ను కారణంగా రాష్ట్రాలు నష్టపోతున్న మొత్తాన్ని పరిహారంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. కొన్ని రాష్ట్ర సర్కార్లు కూడా తాము సుముఖంగా ఉన్నట్లు వెల్లడించాయి. వీటితో పాటు ఇంకొన్ని పన్నుల్లో మార్పులు చేసి పెట్టుబడిదారులను అమితంగా ఆకర్షించాలని కేంద్రం ఆలోచన చేస్తోంది. త్వరలో రాబోతున్న జైట్లీ బడ్జెట్ సామాన్యుడి ఆశలకు వారధిగా ఉండడంతో పాటు ఏళ్లుగా జనభారతం భరిస్తోన్న 1,00,000 సవాళ్లకు సమాధానంగా నిలవాలని ఆశిద్దాం. దేశంలో పేదలు ఎంతమంది? దేశ దరిద్ర నారాయణుల ఆకలి మంటలపై కేంద్రం నియమించిన రంగరాజన్ కమిటీ షరాబులు చివరకు ఏమేం లెక్కలు తేల్చారు? కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన పేదరికం లెక్కల్లో కమిటీ సభ్యులు ఏమేం నిక్షిప్తం చేశారు? ఈ కీలక అంశాలకు సంబంధించిన ముఖ్య సమాచారం ఈటీవీకి చిక్కింది. జాతీయ స్థాయిలో ఎవరికీ లభ్యం కాని ఆ విషయాలు తొలిసారిగా ఈటీవీకి అందుబాటులోకి వచ్చాయి. ప్రముఖ ఆర్థికవేత్త రంగరాజన్ కమిటీ సభ్యుడు, ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ ఉపకులపతి డాక్టర్ సూర్యదేవర మహేంద్రదేవ్ ఈటీవీకి ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో ఈ వివరాలన్నింటినీ వెల్లడించారు. ఇంతకాలం దరిద్రపు లెక్కల్ని తేల్చడంలో చోటు చేసుకున్న లోటుపాట్లతో పాటు బక్క రైతులకు మద్దతు ధరల్లో భరోసా కల్పించాలంటే ఏం చేయాలో పాలకులకు దిశానిర్దేశం చేశారు. దేశంలో పేదరికాన్ని పరిగణనలోకి తీసుకున్న నిర్దేశించిన పరిమితులు, పేదల శాతాన్ని గణాంకాలతో సహా వివరించారు. కేవలం 1-2% మంది లక్ష్మీపుత్రుల చేతుల్లో కేంద్రీకృతమైన సంపన్న దేశాన్ని ఎంతటి అంతరాల అగాధాల్లోకి నెడుతున్నాయో కళ్లకు కట్టారు. ఆ ప్రత్యేక ఇంటర్వ్యూలో సూర్యదేవర మహేంద్రదేవ్ ఇంకా ఏమేం చెప్పారో ఇప్పుడు చూద్దాం. దేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు, అలాగే పేదరికానికి సంబంధించి రంగరాజన్ కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి మహేంద్రదేవ్ గారు పేదరిక నిర్మూలన, దేశంలో పేదరిక విషయంలో కమిటీ ఎలాంటి సిఫార్సులు చేసిందనే అంశాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. ముఖ్యంగా పేదరిక నిర్మూలనకు సంబంధించి రంగరాజన్ కమిటీ ఇప్పటికే ఒక నివేదిక సమర్పించింది. ప్రధానంగా నివేదికలో ఏ అంశాలు ప్రస్తావించారు? నివేదిక ఎందుకు పెట్టారంటే, ఈ కమిటీ ఎందుకు ఏర్పాటు చేశారంటే, తెండూల్కర్ కమిటీలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఒకటేంటంటే మనం ఈ బాస్కెట్ అంటారు. ఇప్పుడు పవర్టీ లైన్ అంటే దాన్ని చేయాలి, పవర్టీ లైన్ చేయాలి. ఆ పవర్టీ లైన్కి ఒక బాస్కెట్ తీసుకోవాలి. అంటే ఇంత కన్జంప్షన్ ఉంటే దానికి కన్జంప్షన్కి మనం పవర్టీ లైన్ ఇచ్చేస్తారనమాట. ఆ పవర్టీ లైన్ బయట ఉన్న వాళ్ళని నాన్ పూర్ అంటారు, కింద ఉన్న వాళ్ళని, ఆ పవర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళని పూర్ అంటారు. సో దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి తెండూల్కర్ కమిటీలో. ఒకటి 73-74 బాస్కెట్ తీసుకున్నారు. అంటే అప్పుడు కన్జంప్షన్ బట్టి. ఇప్పుడు కన్జంప్షన్ ప్యాటర్న్స్ బాగా చేంజ్ అయినాయి. ఇదివరకు ఎక్కువ రైస్ వాటి మీద కన్జ్యూమ్ చేసేవాళ్ళు. ఇప్పుడేంటి కన్జంప్షన్ ప్యాటర్న్స్, మనం పల్సెస్ తింటున్నాము, ఫ్రూట్స్ వెజిటబుల్స్ తింటున్నాము, తర్వాత నాన్ ఫుడ్ మీద ఎక్కువ చేస్తున్నాం. హెల్త్, ఎడ్యుకేషను, తర్వాత ఈ మొబైల్స్, అన్నిటి మీద స్పెండ్ చేస్తున్నాం. సో అవి రిఫ్లెక్ట్ అవ్వట్లేదు తెండూల్కర్ కమిటీలో. ఈ రంగరాజన్ కమిటీ ఏం చేసిందంటే, పవర్టీ లైన్ ఎట్లా తీసుకోవాలని మెథడాలజీ చెప్పిందనమాట. మెథడాలజీ ఏంటంటే, ఫస్ట్ 73-74లో 2400 క్యాలరీస్ కావాలి ఎవరికి, మన రూరల్ పూర్కి. తర్వాత 2100 క్యాలరీస్ అర్బన్ పూర్కి. కానీ ఇప్పుడు అన్ని క్యాలరీస్ అవసరం లేదు మనకి, ఎందుకంటే ఎక్కువ అంత శ్రమ చేయట్లేదు జనం. ఎక్కువ ట్రాన్స్పోర్ట్ మూలన వాళ్ళు క్యాలరీస్ తక్కువైనాయి. కొత్త లెక్కల ప్రకారం క్యాలరీస్ 2100 అర్బన్ ఏరియాస్కున్న, రూరల్ ఏరియాస్ తగ్గింది. అది 2400 నుంచి 2000 వరకు ఉందన్నమాట. సో అందుకని ఆ క్యాలరీస్కి సంబంధించినంత వరకు ఎంత ఖర్చు అవుద్ది ఫుడ్ మీద, మేము మా లెక్కల ప్రకారం 525 రూపాయలు ఎంతో రూరల్ ఏరియాస్, అర్బన్ ఏరియాస్ కొంచెం ఎక్కువ, అంతవరకు అనమాట. తర్వాత ఈ నాన్ ఫుడ్ మీద ఎంత ఖర్చు పెట్టాలి? సో కొన్ని నెసెసిటీస్ ఏమేంటి, మనం హిందీలో రోటీ కపడా మకాన్ అంటాము. అంటే మన రోటీ మనం ఫుడ్ చేసాము, తర్వాత క్లోదింగ్, మనకి బట్టలు కావాలి, తర్వాత హౌసింగ్ కావాలి,
తర్వాత మన ఎడ్యుకేషన్ కావాలి, కన్వేయన్స్, ట్రాన్స్పోర్ట్. సో ఈ 4 మీద మీడియన్ ఎక్స్పెండిచర్ అని అంత తీసుకున్నాం. తర్వాత కొన్ని హెల్త్, తర్వాత మన ఫుట్వేరు, ఫ్యూయల్, లైటు, వీటన్నిటికీ ఏమన్నా ఈ క్యాలరీస్ వాళ్ళ దాంట్లో ఆ కన్జంప్షన్ దాని ప్రకారం ఎంతని నాన్ ఫుడ్ కొన్ని వాటికి పెట్టాను అనమాట. సో వీటన్నిటికీ యాడ్ చేస్తే 1,400 రూపాయలు పర్ మంత్ అర్బన్ పూర్కి కావాలని నిర్ధారణ చేశారు. రూరల్ పూర్కి ఏమన్నా 980 రూపాయలు కావాలని నిర్ధారణ చేశారు. ఇది తెండూల్కర్ కమిటీ కంటే అర్బన్ పవర్టీ లైన్ 40% ఎక్కువ, రూరల్ పవర్టీ లైన్ 20% ఎక్కువ. సో ఇప్పుడు పవర్టీ రేషియోకి వస్తే తెండూల్కర్ కమిటీ ప్రకారం 2011-12లో 22% పూర్ పీపుల్ ఉన్నారు. మా కమిటీ ప్రకారం 30%. ఈ విధంగా చూస్తే దేశంలో ఎక్కువ ఎక్కడే పేదరికం ఉందని దేశంలో ఒరిస్సా, బీహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ వాటిలో ఎక్కువ పేదరికం ఉంది. మహారాష్ట్రలో రూరల్ ఏరియాస్లో ఎక్కువ పేదరికం ఉంది. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఆంధ్రప్రదేశ్ మిడిల్లోకి వస్తుంది. కాకపోతే మేము తెలంగాణ వాటికి ఆంధ్రప్రదేశ్ సెపరేట్గా చేయలేదు. అప్పుడు ఇంకా వచ్చే వాటిలో ఇంకా డిస్ట్రిక్ట్ లెవెల్ తీసుకుని సెపరేట్ చేసి చూడాలన్నమాట. ఆంధ్రప్రదేశ్లో ఎంత, తెలంగాణలో ఎంత. ప్రస్తుత లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ మిడిల్లోకి వస్తుంది. అంటే గత కొన్నేళ్ల అధ్యయనాలతో చూస్తే పేదరికం క్రమంగా తగ్గుముఖం పడుతుంది అనుకోవచ్చు. ఎలా ఉందండి? తగ్గుముఖం పడుతూనే ఉంది. ఇప్పుడు మేము 2011-12 చేసాము, 2009-10 చేసాం. సో 2009-10 నుంచి 2011-12 చూస్తే 8% పాయింట్స్ తగ్గింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశంలో పేదరికం లేని సమాజం అనేది రావాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉంటుంది? ప్రభుత్వాలు ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుంది? పేదరికం నా ఉద్దేశంలో ఇంకో 10-15 ఇయర్స్ ఉండాలి. అంటే మనం మొత్తం పేదరిక నిర్మూలన కావాలంటే. తర్వాత ఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, చాలా 2 lakh crores స్పెండ్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్స్ మీద. ఏది ఈ మన ఉపాధి కల్పన, ఈ పీడిఎస్, తర్వాత మిడ్ డే మీల్ స్కీమ్స్, వాటన్నిటి మీద. అవి ఏమవుతుందంటే గవర్నెన్స్ సరిగ్గా లేకుండా లీకేజెస్ ఎక్కువ అవుతున్నాయి. సో వాటిని ఈ పేదవారికి అందజేసేట్లు చేస్తే అప్పుడు ఈ రెండిటి గ్రోత్ ఒకటి కావాలి, ఇంకోటి ఇంక్లూజివ్ గ్రోత్ అంటారు. ఆ రెండు ఉంటే అప్పుడు పేదరికం దానంతట తగ్గిపోద్ది. అంటే ఈరోజు పేదరికాన్ని పారామీటర్స్ గుర్తించిన మీరు దేశంలో ఎంతమంది సంపన్నులు, అంటే సంపన్నుల శాతం ఎలా ఉందనుకోవచ్చు, మధ్యతరగతి వాళ్ళ శాతం ఎలా ఉందనుకోవచ్చు? అంటే సంపన్నులు ఇప్పుడు బిలియనర్స్ పెరుగుతూ ఉన్నారు. ఇది 1% వాళ్ళు, ఇప్పుడు అంబానీస్ లాంటి వాళ్ళంతా బాగా పెరుగుతూనే ఉన్నారు. మిడిల్ క్లాసు దాదాపు 400 million మిడిల్ క్లాస్ ఉంది. అట్లాగే పూర్ కూడా ఇప్పుడు 400 million ఉందండి. సో తట్మా వాళ్ళు ఒక 1% 2% వాళ్ళు ఈ బిలియనర్స్ వాళ్ళు. సో ఇన్ఈక్వాలిటీ ఎక్కువ అవుతా ఉంది మన కంట్రీలో. మధ్యతరగతి వర్గాల పరిస్థితి ఎలా ఉంది? మధ్యతరగతి వర్గాలకి అవసరాలు బాగా ఎక్కువైనాయి. అంటే వాళ్ళు యాస్పైర్ చేస్తున్నారు పెద్ద సంపన్న వర్గాలని క్యాచప్ చేయాలని. ఇప్పుడు మీరు చేసిన సర్వే ద్వారా పేదరికాన్ని పూర్తిగా అంచనా వేయగలమా, లేదా ఇంకో రకమైన సర్వే అవసరం? పేదరికాన్ని స్టేట్ లెవెల్, ఆల్ ఇండియా లెవెల్ మనం ఐడెంటిఫై చేస్తాం ఎంతమంది ఉన్నారని. కానీ ఎవరికి ఇవ్వాలనే దానికి ఇప్పుడు మన గ్రామంలో ఎవరికి ఇవ్వాలి అనేది ఇంకొక సర్వే ద్వారా తయారవుతాయి అన్నమాట. వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణయ కమిటీ చైర్మన్గా దక్షిణాది నుంచి మీరున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వ్యవసాయ ఉత్పత్తుల ధరలను చూస్తే మద్దతు ధరలు ఎలా ఉన్నాయి? స్టేట్ గవర్నమెంట్ లెక్కల ప్రకారం మనం వరికి 1700 ఇవ్వాలండి క్వింటాల్కి. మా లెక్కలు ఎట్లా వస్తాయంటే 16 స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి మాకు డేటా వస్తుంది. వాళ్ళు కలెక్ట్ చేస్తారు అన్ని రైతుల దగ్గరికి వెళ్ళి, మీకు ఎంత కాస్ట్ ఫెర్టిలైజర్ మీద, ఈ వీళ్ళ మీద, కూలీల మీద ఎంత కాస్ట్ అవుద్ది, ఆ కాస్ట్ అంతా మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్కి ఇస్తారు. మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ మాకు సిఎస్సిపికి ఇస్తారు అనమాట, స్టేట్ లెవెల్లో ఇస్తారు. మేమేం చేస్తాం, ఇప్పుడు మా కాస్ట్ 1250 ఉందనుకోండి, మేము ఒక 100 మార్జిన్ ఇచ్చి 1350 కాస్ట్కి చేస్తాం అనమాట. ఈ స్టేట్ గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే ఆ కాస్ట్ ఖర్చులు అనేది అది సిఎస్సిపి లెక్కలు తప్పు, మా ఖర్చులు చూస్తే ఎక్కువగా ఉన్నాయి.
సో నేను చెప్పేది ఏంటంటే ఒక కమిటీ వేసి సిఎస్సిపి డేటా అంటే ఈ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ కలెక్ట్ చేసింది ఆ డేటాని సరిగ్గా కలెక్ట్ చేస్తున్నారా? ఎందుకంటే ఇంత వ్యత్యాసం రాకూడదు కదా. 1360ను 1700 వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ చెప్పేది. కొంతమంది చెప్పేది ఏంటంటే ఆంధ్రాలో ఖర్చులు ఎక్కువ పంజాబ్ కంటే, ఎందుకంటే మనకి దిగుబడి తక్కువ. ఇప్పుడు ఆంధ్రాలో 20 బస్తాలు ఉంటాయి, అక్కడ 35 పంజాబ్లో. సో వాళ్ళకి పర్ క్వింటాల్ తక్కువ అవుతుంది ఖర్చు. సో మేము ఆల్ ఇండియా ప్రైస్ ఇస్తాం, ఒక ప్రైసే, స్టేట్ లెవెల్ ప్రైసెస్ ఎవరు, ఎందుకంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. మేము ఒరిస్సాకి ఎక్కువ ఇచ్చాము, పంజాబ్కి ఎక్కువ ఇచ్చాము, ఆంధ్రాకి తక్కువ ఇచ్చాము అని. కానీ ఆల్ ఇండియా ప్రైస్ ఎందుకు ఇస్తారంటే బాగా ఖర్చులు ఉన్న చోట మీరు ఈ కల్టివేషన్ తగ్గించాలని. అంటే మేము ఇంగ్లీష్లో కంపారిటివ్ అడ్వాంటేజ్ అంటారు. కంపారిటివ్ ఇప్పుడు కేరళలో రైస్ ఎందుకు పండించాలి, వాళ్ళకి ఖర్చు ఎక్కువ. సో వాళ్ళు స్పైసెస్ పండించాలి ఎక్కువ, వాళ్ళకి బాగా అడ్వాంటేజ్. సో అడ్వాంటేజ్ ఉన్న చోటని ఆంధ్రప్రదేశ్కి కొన్ని అడ్వాంటేజ్ ఉండకపోవచ్చు, అది పండించకూడదని. అందుకని మేము ఆల్ ఇండియా ప్రైస్ పెడతాం అన్నమాట. సో వాటిని చేయడానికి ఒక కమిటీ వేస్తే తెలుస్తుంది మనకి, రైతులకి అన్యాయం జరగకుండా ఉంటుంది అనమాట. అంటే ఒక వరే కాకుండా మిగతా పంటలు చూస్తే పత్తి కానీ ఇతర ధరలు కూడా అంత సంతృప్తికరంగా లేవు అనే ఒక అభిప్రాయం కూడా రాష్ట్రం. ఇప్పుడు ఏమైందంటే నేను ఉన్నప్పుడు మార్జిన్ అంటే ఖర్చు 600-700 ఉండేది ఏది వరికి పర్ క్వింటాల్. నేను అప్పుడు డిక్లేర్ చేశాను 1000 రూపాయలు. సో మార్జిన్ మీకు 40% 50% ఉండేది. అప్పుడు రైతులు హ్యాపీగానే ఉండేవాళ్ళు, అంటే కొంచెం పెంచమని అడిగేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఖర్చు 1250-1300 అవుతుంది, వీళ్ళు ఇచ్చింది 1360-1400 అట్లా ఉంది. సో 5% మార్జిన్ ఉంది. అంటే నేను ఉన్నప్పుడు 45% మార్జిన్, ఇప్పుడు 5% మార్జిన్. దాని మూలన రైతులు ఆందోళన చెందుతున్నారు. అంటే ఇప్పుడు ఈ లోటును తగ్గించాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా ఆదుకోవాలా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా దీనికి ప్రత్యేకమైన సహాయం చేయాల్సిన అవసరం ఉంటుంది? కొంతమంది ఏమిటంటే స్టేట్ లెవెల్ సిఎస్సిపి పెట్టాలండి, పెట్టి వీళ్ళు కూడా కొంతమంది కూడా అనౌన్స్ చేశారు కొన్ని గవర్నమెంట్స్, మేము స్టేట్ లెవెల్లో కూడా ప్రైసెస్ కమిషన్ పెడతాము. సో ఒక ఫండ్ కూడా క్రియేట్ చేస్తాం, ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్. ఒకవేళ రైతులకి చాలా తక్కువ వస్తుంటే మేము ఈ స్టెబిలైజేషన్ ఫండ్ ద్వారా ఎక్కువ ఇస్తామని. సో అట్లాంటిది పెట్టుకోవాలన్నమాట స్టేట్ లెవెల్లో. ఇప్పుడు మధ్యప్రదేశ్లో అక్కడ ఒక 100 రూపాయలు ఎక్కువ ఇస్తారు దీనికంటే, మన ఆల్ ఇండియా దానికంటే. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశంలో కొత్త గవర్నమెంట్ వచ్చిన నేపథ్యంలో ఫైనాన్షియల్ పొజిషన్ ఎంతవరకు ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం ఉందని భావించవచ్చు? అలా రూపాయి రేటు బాగా దెబ్బతిన్న నేపథ్యం. రూపాయి రేటు అంటే ఇప్పుడు 67 రూపాయలు ఉండేది అంతకుముందు రఘురామ్ రాజు వచ్చినప్పుడు, ఇప్పుడు స్టెబిలైజ్ అయింది 60 రూపాయలు అయింది. 60 రూపాయలు మంచి ఎక్స్చేంజ్ రేటే అని, ఎందుకంటే మన ద్రవ్యోల్బణం ఎక్కువ తత్మ యుఎస్ వాటికంటే. సో దాని ప్రకారం చూస్తే 60 రూపాయలు స్టేబుల్గా ఉన్నట్లు లెక్కే. ఇంకొకటి గవర్నమెంట్ ఫైనాన్సెస్ బ్యాడ్ షేప్లో ఉన్నాయి, ఎందుకంటే ద్రవ్యలోటు 4.5, అది 5.5 ఇది ఉంది. సో సెంట్రల్ గవర్నమెంట్లో కూడా డబ్బులు లేవు ఎక్కువ. సో స్టేట్ గవర్నమెంట్స్కి సపోర్ట్ చేసే అంత ఇది కూడా లేదనమాట. సో అందుకని మనం 1 ఇయర్లో పెద్ద మెరకల్లు జరగటం అనేది ఏమి ఉండదు. మీడియం టర్మ్లో బాగా ఇంప్రూవ్ చేయాలి, ఏది గవర్నెన్స్ బాగా ఇంప్రూవ్ చేసి, ట్యాక్స్ కలెక్షన్ బాగా ఎక్కువ చేసి, తర్వాత ఈ స్కీమ్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తే, ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ అవన్నీ చేస్తే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అవి పెరుగుతాయి, ఎంప్లాయ్మెంట్ అవి వస్తాయి అన్నమాట. సో ఇది నా ఉద్దేశంలో 1 ఇయర్ లోపల పెద్ద ఇంప్రూవ్మెంట్ ఉండదు. కాకపోతే మీడియం టర్మ్లో సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ బాగా ఇంప్రూవ్మెంట్ ఉండొచ్చు అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. ఇంకా భారతదేశంలో 2015 నాటికి పేదరిక నిర్మూలన కొంతవరకు ఆశించవచ్చని, అయితే దానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఖచ్చితంగా పేదలకు అందే పరిస్థితి ఉన్నప్పుడే పేదరిక నిర్మూలనని, అలాగే సమాజంలో పేదరికం లేని సమాజాన్ని ఊసించే పరిస్థితి ఉంటుందని చెప్పి అంటున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం యూపీఏ నుంచి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిలో అద్భుతాలు అయితే ఏమీ ఊహించలేమని, ప్రభుత్వం మెరుగైన పరిపాలన అందించడం ద్వారానే దేశంలో ఆర్థిక పరిస్థితిని కొంతవరకు గట్టెక్కించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. గుంటూరు నుంచి కెమెరామెన్ కేశవతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.